జనానికి తెలివితేటలు ఉన్నాయా? ఒక గ్రామంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక ఇంజనీర్ వచ్చాడు. ఆ ఊరికి రోడ్డు వేయాలి, పెద్ద రాయి అడ్డం వచ్చింది. దీన్ని ఎట్లా తొలగించాలని ఆలోచిస్తూ ఈ రాయి పగలగొట్టి రోడ్డు వేయడానికి వీలుగా మార్చినందుకు కాంట్రాక్టర్గా 2 లక్షల రూపాయలు టెండర్ వేశారు. అది న్యాయమైన ఇంజనీర్లు కూడా భావించారు. అది గిరిజనులు ఉండే ప్రాంతం, చదువు కూడా జనానికి సరిగా లేదు. వాళ్ళు ఇంజనీర్ని చూసి ఏం సార్ ఎట్లా ఇచ్చామన్నారు. ఇది రాయి తొలగించాలా, టెండర్ వేశాను, కాంట్రాక్టర్ వచ్చి పగలగొడతాడు, 2 లక్షలు ఇద్దన్నారు. వీళ్ళందరూ ఒకరి ముఖాలు చూసుకొని నవ్వడం మొదలెట్టారు. ఆయన నవ్వుతున్నారు అన్నాడు ఆయన. దీనికి 2 లక్షలు ఎందుకు సార్, మాకు 10,000 ఇవ్వండి, మేము బండను తొలగిస్తామన్నారు వాళ్ళు. అతనికి ఆశ్చర్యం వేసింది, 10,000కి బండ తొలగించింది ఏంటని. 10,000 పని అయితే తన కంట్రోల్లో ఉన్న పని, ఏం చేస్తారో చూద్దాం అనుకొని 10,000 ఇప్పించాడు ఆయన. ఒక 5,000 కిరసనాలు కొనుక్కొచ్చారు. కొంత కిరసనాలు బండ మీద పోసి నిప్పంటించారు. చుట్టుపక్కల చెత్త చెదారం పోగేసుకొని వచ్చి దాని మీద వేశారు. ఈ చెత్త అంతా కాలింది, బండ బాగా వేడెక్కింది. ఈ టైంలో వాళ్ళు 2-3 బ్యారెల్స్ తెచ్చుకొని దాని మీద నీళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. ముందే నీళ్ళు బండ మీద పోశారు. బాగా వేడెక్కున్న బండ పగిలింది, నెరలు వచ్చినాయి. ఆటల్లో మళ్ళీ కిరసనాలు పోసి చెత్త పెట్టి మళ్ళీ మంటంటిచ్చారు. ఇంకా చిన్న ముక్కలు అయినాయి. చిన్న ముక్కలు అయినాక ముక్కలని తవతలు పడేశారు. వాళ్ళకంతా ఖర్చు అయింది 6,000. 4,000 మిగుల్చుకున్నారు. ఈరోజు వాటర్ షెడ్ కార్యక్రమంలో చెరువులు, కట్టలు, చెట్ల పెంపకం వీటి గురించి ఎప్పటి నుంచో జనానికి తెలుసు. 5-6 శతాబ్దాల క్రితం విజయనగర సామ్రాజ్య కాలంలో మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం, కడప జిల్లా విపరీతంగా చెరువుల నిర్మాణం జరిగింది. మహామంత్రి తిమ్మరసు కాలంలో ఇలా జరిగిందని చెప్తుంటారు. ఖమ్మం చెరువు కానీ, బుక్కపట్నం చెరువు కానీ అప్పట్లో తయారైనయే. జనానికి విజ్ఞానం ఉంది, అదంతా నామమాత్రం కూడా దాన్ని మనం గుర్తించాలి. దాన్ని గమనంలో ఉంచుకొని తాజాగా వస్తున్న విజ్ఞానాన్ని వాళ్ళకున్న సాంప్రదాయ జ్ఞానానికి అనుసంధానం చేస్తే జనం బాగా స్పందిస్తారు. మనం చెప్పేదంతా కొత్తగా కనిపించదు. అంతా కొత్తగా అనిపించితే జనం బెరుకుబడి దూరంగా ఉంటారు. జనం ఎప్పుడు నమ్ముతారు? జనం మనల్ని గమనిస్తూ ఉంటారు, తొందరపడి మాట్లాడరు కాబట్టి అది అర్ధంగీకారము కాదు, అంగీకారము కాదు. సామాన్యంగా ఉన్న వాళ్ళను, నీతిమంతులను, సామర్థ్యం ఉన్న వాళ్ళని, పటాటోపం లేని వారిని, తమ మీద అభిమానం గలవారిని, ఈ లక్షణాలు అన్నీ లేకపోయినా కొన్నైనా గలవారిని నాయకులకి జనం అంగీకరిస్తారు. వారిని నమ్ముతారు. నమ్మితే వాళ్ళ ముందు మాట్లాడతారు. కాంగ్రెస్లో గాంధీని, జనతాలో జయప్రకాష్ని, కమ్యూనిస్టులు సుందరయ్యని, బీజేపీలో వాజ్పేయిని జనం అట్లా చూస్తారు. అవే పార్టీలు అనేక మంది ఉంటారు. ఈ అనేక మందికి వీళ్ళకున్నంత గౌరవం జనం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు గౌరవించాలి, అభిమానించాలి అనుకున్నప్పుడు వీళ్ళ మనసులో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఉన్నవాళ్ళని అభిమానిస్తారు, గౌరవిస్తారు. అవి లేవనుకుంటే కాస్త దూరంగానే ఉంటారు. జనం దగ్గరికి మనం పోయినప్పుడు మనకు చాలా తెలుసని బడాయి పోయామనుకో, జనం హర్షించరు. అంటే ఏదో చేస్తారని కాదు, నోరు ఇప్పరు అంతే. ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చోగలిగితే, వాళ్ళు పెట్టే తినగలిగితే, వాళ్ళు ఇచ్చే తాగగలిగితే, వాళ్ళతో పాటు నడిచి తిరుగుతూ ఉంటే, వాళ్ళ ఇళ్లల్లోనే ఉండగలిగితే, వాళ్ళు అలాంటి జీవనం మనం గడపగలిగితే జనం గుర్తిస్తారు. తమతో కలిసిపోయే వ్యక్తులుగా మనల్ని గుర్తిస్తారు. మనం చెప్పేది వింటారు, వాళ్ళు మనసులో మాట్లాడగలుగుతారు. ఒకసారి ఒక టీం ఒక గ్రామం వెళ్ళారు. జనంతో 4 రోజులు ఉండాలి వాళ్ళు. అదొక టెస్టర్లకి. వాళ్ళు ఇళ్ళకి పట్టుకెళ్ళారు, భోజనం పెట్టారు, వాళ్ళతో పాటు తిప్పుకున్నారు, పొలాలు తిరిగినారు. వీళ్ళందరూ వెళ్ళిన కార్యకర్తలు. అదే సమయంలో ప్రభుత్వం వారి తరఫున ఒక టీం వచ్చింది ఆ గ్రామానికి సర్వే చేయడానికి. వాళ్ళ గురించి జనం పట్టించుకోలేదు. ఈ టీము, ఈ స్వచ్ఛందంగా వెళ్ళిన టీం అడిగింది వాళ్ళని, మాకేం మీ ఇళ్ళల్లో ఉంచుకొని భోజనం పెట్టి తిప్పుతూ ఉన్నారా, వాళ్ళకెందుకు పెట్టరని అడిగారు. వాళ్ళకి మేము ఎందుకు పెడతాం సార్, గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది వాళ్ళకి. చౌకధరలు దుకాణం కూడా తిరిగి పోతారులే వాళ్ళు, మాకేం పని. ఏదన్నా గ్రామం మనం వెళ్తే కొత్తగా రసబండ దగ్గర జనం కూర్చొని ఉంటారు. మన ప్యాంటు, మన చొక్కా వ్యవహారం చూసి వెంటనే దిగుతారు రచ్చబండ మించి ఒకరిద్దరు. వాళ్ళే కొంతమంది మొదలెడతారు, ఏ ఊరు మీది,
ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతారు. వాళ్ళు తమ మనసులో ఉండే చెప్పటంలా మన కథ అడుగుతున్నారు వాళ్ళు. వెంటనే ఏ డిపార్ట్మెంట్ మీది, ఏమిస్తారు మాకు, అది అడిగేది. మేమేమి ఇచ్చేవాళ్ళం కాదయా అన్నాం అనుకో. అట్లాగా మరి ఎందుకు వచ్చారు, ఈ ఊరు పరిస్థితులు చూద్దామని వచ్చినామన్నారు అనుకో. ఇట్లా నేరుగా వెళ్ళండి, అట్లా ముందుకెళ్ళి కుడి చేతి పక్క తిరిగితే సర్పంచ్ గారి ఇల్లు కనపడుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటారు. వాళ్ళతో మనం ఒక ఈక్వేషన్ తయారు చేసుకోగలిగితేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. నాయకులు బలహీనలు ఎలా చూస్తారు? బలహీనతలు జనానికి ఉన్నాయి, నాయకులకు కూడా బలహీనతలు ఉంటాయని జనానికి తెలుసు. ఆ బలహీనతల్ని దాచి ఉంచితే జనంతో అనుభవంలోంచి తేలిగ్గా కనిపెడతారు. మనకు ఉండేంత హిపోక్రసీ అంటే నటన జనానికి ఉండదు. ఉదాహరణకి ఒక గొప్ప సర్జన్, ఆయన పట్టణానికి మొట్టమొదటిగా బ్లూ ఫిల్ములు తెచ్చి జనానికి పరిచయం చేశాడు. అది ఆయన బలహీనత. జనమైన బలహీనతను భరించారు. ఆయన్ని సర్జన్గా వినియోగించుకుంటూనే ఉన్నారు. సర్జన్ యొక్క ఈ బలహీనతని ఒక సర్జన్కి అతనికి ఉండే బలాన్ని విడదీసి చూడగలిగే శక్తి, నేర్పు జనానికి ఉంది. ఓ ఫ్యాక్షన్ నాయకుడు 10 కూనీలు చేయించుంటాడు, ఆ సంగతి జనానికి తెలుసు. జనానికి పనులు చేసి పెడతాడు. కేవలం భయంతోనే అతని దగ్గరికి ఏం చేరరు. అతను నిజంగానే అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ అభిమానించే వాళ్ళలో అతని కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఫ్యాక్షన్ నాయకుడికి ప్రాణం ఇచ్చేందుకు ఎట్లా అభిమానిస్తారు? బలహీనతలు లేవా, నెగిటివ్స్ లేవా, పడుచుకోకుండా అభిమానిస్తున్నారు. జనం తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి తమ చేతనైన మార్గాలు ఎత్తుతారు. ఆధారపడిన వారిగా ఉండడం సూత్రప్రాయం వాళ్ళకి అంగీకారం కాదు. తాము ఎత్తుక్కున్న మార్గం పని చేయకపోతే మరో మార్గం ఎత్తుక్కుంటారు. అమీబాకి ఏదైనా పుల్ల అడ్డం పెడితే అది అడ్డు మీద యుద్ధం ప్రకటించదు, పక్కకి తప్పుకొని పోతుంది. అలాగే జనం కూడా సమస్య పరిష్కారం అడ్డంకి వస్తే మరో మార్గం ఎత్తుక్కుంటారు. వీలైనంతవరకు అంతిమ పోరాటానికి సిద్ధం కాదు. స్కూల్కి టీచర్ సరిగా రాకపోతే తమ పిల్లల్ని కాన్వెంట్కి పంపుతారు, లేదా ట్యూషన్ మాస్టర్ దగ్గర పంపుతారు. స్కూల్ టీచర్ మీద యుద్ధం ప్రకటించరు. ఆ స్కూల్ టీచర్ వెనక యూనియన్ ఉంటుంది, రాజకీయ నాయకులు ఉంటారు, సర్దుకుంటారు. అందుకనే తమకు అలివేయిన చోట గట్టిగా నిలబడతారేమో కానీ అలివి కాబట్టి వదిలేస్తారు. అలాగే తోటి వ్యక్తులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఉండే బలహీనతలను కూడా అర్థం చేసుకుని తనకి ఇబ్బంది లేని వాటి వరకు పక్కన పెట్టేస్తారు. ఆ వ్యక్తి కూడా పాజిటివ్ని చూసుకుంటారు, పోతూ ఉంటారు. కర్నూలు జిల్లాలో శకునాల అని ఒక గ్రామం ఉంది. పక్కనే హరిజన పల్లె కూడా ఉంది. 100 ఇళ్ళు ఉంటాయి. ప్రజలకు ఆరోగ్యం గురించి నేర్పిద్దామని అక్కడికి ఆరోగ్య కార్యకర్తలు వెళ్ళారు. ఇల్లు సర్వే చేశారు. ఏ రకమైన జబ్బులు ఎక్కువ ఉన్నాయని చూస్తే నీళ్ళ గుండా వచ్చే జబ్బులు ఎక్కువ ఉన్నాయి. అంటే నీళ్ళ విరేచనాలు, బంక విరేచనాలు, పొట్టలో పురుగులు, ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి. వాళ్ళు వైద్యానికి, మందులకి పెట్టే ఖర్చు అంతా లెక్కేస్తే దాదాపు 6 నెలల్లో ₹1,00,000 అయింది. పెడుతున్నారు అప్పుడు కొంత ఖర్చు. కాబట్టి ఇంతకీ సమస్యలకు ఎందుకు వచ్చింది? ఊరంతా చూస్తే పైపులు ఉన్నాయి, పైపుల్లోంచి నీళ్ళు తాగుతూ ఉన్నారు. పైపుల్లోంచి నీళ్ళు తాగుతూ ఉంటే ఎందుకు ఈ సమస్యలకు వచ్చింది అనేది అర్థం కాక ఎక్కడి నుంచి వస్తాయా మీకు నీళ్ళు అని అడిగారు వీళ్ళు. ఇక్కడే దగ్గరలో సార్ 2 ఫర్లాంగుల దూరంలో బావి ఉంది, ఆ బావి నుంచి డైరెక్ట్గా నీళ్ళు పంపు కొడతారు మాకని చెప్పి అన్నారు. వాళ్ళందరినీ వెంట పెట్టుకుని బావి దగ్గరికి వెళ్ళారు. ఆ బావి శకునాల మెయిన్ గ్రామం అంచునుంది. అక్కడికి పోయి నీళ్ళు తోడుకోవడానికి లేదు. అందుకని పైపులతో నీళ్ళు వేశారు. చూస్తే అది దిగుడు బావి. పిల్లలు దూకి ఎదులాడుతూ ఉన్నారు. మెట్లు ఉన్నాయి, పక్కనే బట్టలు ఉతుకుతూ ఉన్నారు. ఇంతమంది పిల్లలందరూ దూకుతూ ఉంటే నీళ్ళు పరిశుభ్రంగా ఉంటాయి. నీళ్ళు ఎందుకు కలుషితమని అర్థమైపోయింది కార్యకర్తలకి. చెప్పేశారు ఈ కారణంతో నీళ్ళన్నీ పాడవుతున్నాయి, నీళ్ళు మురికవుతున్నాయి. ఆ నీళ్ళని డైరెక్ట్గా మీకు పంపుల ద్వారా పంపిస్తున్నారు, అందుకని జబ్బులు వస్తున్నాయి. మీకే కాదు ఈ నీళ్ళు గ్రామంలో కూడా పోతున్నాయి. పెద్ద ఊరది, ఆ ఊళ్ళో అందరికీ కూడా ఇలాంటి సమస్యలే ఉండొచ్చు అనుకొని గ్రామ సభ వేసి మీటింగ్ పెట్టి ఏమయ్యా మీకు ఏమి రకాల జబ్బులు ఉన్నాయంటే చెప్పినారు. ఇట్లాంటివి ఉన్నాయి వాళ్ళకు కూడా.
ఇవన్నీ పోవడానికి మా దగ్గర మార్గం ఉందని చెప్పారు వీళ్ళు. ఏ మార్గం అన్నారు వాళ్ళు. ఈ నీళ్ళు ఇట్లా కలుషితమైతే ఈ నీళ్ళ గుండా వచ్చే రోగాలు వస్తాయి. కలుషితం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ అన్నారు వాళ్ళు. ఈ దిగుడు బాయల్లో మనుషులు దిగకూడదు, బట్టలు బెండకూడదు. దిగకుండా కానీ కట్టడి చేస్తే ఒక నెల కల్లా మొత్తం పరిష్కారం అయిద్దన్నారు. మరి ఏం చేయాలి సార్ అన్నారు. దిగకుండా మెట్ల గోడ అడ్డం కట్టండి అన్నాం. అర్థమైంది వాళ్ళకి. నేను ఊరికే గోడ కట్టిస్తా సార్ అన్నాడు ఒక అతను. గౌండ అంటే తాపి పని ఆయన. నేను రాళ్ళు దోలుతా సార్, అవసరమైన రాళ్ళు అంతా అన్నాడు. ఇంకొక అతను నేను ఇసుక దోలుకొస్తా అన్నాడు. 3 దొరికినాయి. కట్టే మనుషులు దొరికినారు, రాళ్ళు దొరికినాయి, ఇసుక దొరికింది. మరి సిమెంటో ఇది కొనుక్క రావాలా. ఇక్కడ కొంచెం ఆగింది. అప్పుడు ఒక అతను ఆ గుంపులోంచి లేచి, ఈ ఊళ్ళో 3 ఇల్లు కట్టుకుంటున్నారు సార్, వాళ్ళ దగ్గర పోయి అడిగితే 2-3 సిమెంటు బస్తాలు ఇస్తారు అనగానే ఇక బయలుదేరినారు మొత్తం. ఇల్లు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే 2 సిమెంట్ బస్తాలు దొరికినాయి. ఇంకేమైంది, కట్టడమే ఆలస్యం. వారానికల్లా గోడ కట్టడం పూర్తయింది. జనం దిగడం ఆగిపోయింది. జనానికి అందరికీ నచ్చ చెప్పడం కోసం వీళ్ళే పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఊరు మొత్తాన్ని కలిపాడు. హరిజనపల్లె ఇటు మెయిన్ గ్రామంలో ఊరు మొత్తం మీటింగ్ పెట్టి, ఇదిగో ఈ సమస్య ఎలా వస్తుంది, ఇది రాకుండా ఆగిపోవాలంటే మనం ఇటు కట్టాలా. ఇప్పుడు ₹1,00,000 100 ఇల్లు ₹1,00,000 6 నెలలకు ఖర్చు పెట్టింది. ఇది రాకుండా ఉంటే 1,00,000 మిగులుతుంది కదా వాళ్ళకి. అలాగే ఈ ఊళ్ళో కూడా ఎంతెంత ఖర్చు పెడుతున్నారు వైద్యం కోసమని. అవసరం రాకుండా పోతుందని చెప్తే జనానికి అర్థమైంది, సహకరించినారు. గోడ అయింది, పూర్తి అయింది. 1 నెలకి మరలా తిరిగి రీసర్వే చేసి చూస్తే ఆ ఊళ్ళో నీళ్ళ గుండా వచ్చే రోగాలు లేవు. నీళ్ళు కలుషితమయ్యే మార్గం లేదు. డైరెక్ట్గా నీళ్ళు అటు మెయిన్ గ్రామంలోకి హరిజనపల్లిలోకి కొట్టేస్తూ ఉన్నారు. ఆ నీళ్ళు తాగుతున్నారు. నీరు పరిశుభ్రంగా ఉన్నాయి. జనం కానీ ఆలోచిస్తే, గట్టిగా పూనుకుంటే చిన్న చిన్న పరిష్కారాలతో కొన్ని పెద్ద పెద్ద సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ ఆరోగ్య కార్యకర్తలకు అర్థమైంది.